పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూలై నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ప్రస్తుతం ఈ వారంలో జరుగుతున్న గ్రహస్థితి కనుక పరిశీలిస్తే కొద్దిగా ప్రతికూలమైన గ్రహస్థితి, అంత గొప్ప అనుకూలమైనటువంటి స్థితి కాదు. కారణం ఏమిటంటే ప్రధానంగా మీ రాశికి 12వ స్థానంలో గురుకుజ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అష్టమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేరు. ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కోరుకున్నటువంటి రంగంలో సీటు సంపాదించడానికి ఎక్కువగా కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా తీసుకుంటే ధనం చేతికి అందుతున్నప్పటికీ నిలబడటం కష్టంగా మారుతుంది. పైగా రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే అది ఇవాళ రేపు అన్నట్టుగా మారుతూ ఉంటుంది తప్ప సమయానికి రావాల్సిన ధనం చేతికి అందక ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా 12వ స్థానంలో గురుకుజ గ్రహాల యొక్క సంచారం ఇది ఈ వారంలో కొద్దిగా ప్రతికూలత కలిగిస్తుంది. కారణం ఏమిటంటే అనవసరమైనటువంటి విషయాలలో మిథున రాశి వారు జోక్యం చేసుకుంటే తద్వారా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అన్ని రంగాల వారికి కూడా ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి అనుకూలంగా లేదు. దాంతోపాటు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే అంటే ఈ వారంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అవుతూ ఉంటే అది దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే చేతికి అందకుండా పోతుంది, అందినట్టే అందకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 9:19 వరకు నిందలు పడాల్సిన అవసరం వస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏదైనా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా ఒక మాట ఇచ్చేటప్పుడు ఆ మాట మీరు నెరవేర్చగలరా లేదా అనుకొని మాట ఇవ్వాలి తప్ప అనవసరమైనటువంటి వాగ్దానాలు కనుక చేసినట్లయితే తద్వారా మిథున రాశి వారు ఇబ్బందులు పడతారు. 23వ తేదీ ఉదయం 9:19 నుంచి 25వ తేదీ ఉదయం 10:47 వరకు ఇది సుమారుగా రావాల్సిన ధనం ఈ సమయంలో చేతికి అందుతుంది. 23, 24, 25వ తేదీలలో రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని ఈ రోజుల్లో పొందుతారు. పెట్టుబడులు కూడా ఇక్కడ అనుకూలంగా మారుతూ ఉంటాయి. 25వ తేదీ ఉదయం 10:47 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కానీ చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొద్దిగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండా సమస్యలు పెరగటము లేదా మీ ప్రమేయం లేకుండా సమస్యలోకి వెళ్ళిపోవటము, అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్తో చేసేటటువంటి పనిలో తలనొప్పులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 27వ తేదీ మధ్యాహ్నం నుంచి 27వ తేదీ రాత్రి వరకు అఖండమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి స్థితికి మిథున రాశి వారు చేరుతారు. ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.